నిన్న బిగ్ టీవీలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీద అసత్యపు ప్రచారం చేసిన దానికి ఈరోజు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు ఎలాంటి మచ్చ లేకుండా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోయిన వ్యక్తి, ఎక్కడ కూడా ఒక గజం జాగ కానీ కబ్జా చేసినట్టు నిరూపించి వార్త ప్రసారం చేయాలి కానీ ఎలాంటి వాస్తవాలు లేని విషయాన్ని వాస్తవంగా చిత్రీకరించి చూపించడం మరియు కనబడటం లేదు అని అసత్యపు ప్రచారాలు అని కుట్రపూరితంగా ఈ వార్తను చూపించడం జరిగింది. మొన్న జరిగిన లగచర్ల రైతులకు సంఘీభావంగా భువనగిరి పట్టణంలో జరిగిన వినతి పత్రం కార్యక్రమానికి మరియు రైతులకు రైతు బంధు ఇవ్వాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు భువనగిరి పట్టణంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో మరియు రాష్ట్ర స్థాయిలో రెసిడెన్షియల్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని భువనగిరి పట్టణంలో రెసిడెన్షియల్ హాస్టల్ను సందర్శించడం జరిగింది. మరియు ఇందిరా పార్క్లో జరిగిన త్రిపురాకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో రైతులకు మద్దతుగా ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కనపడడం లేదు అని మాజీ ఎమ్మెల్యే మీద కావాలని బిగ్ టీవీ వారు అసత్యపు ప్రచారాన్ని చేయడం సరైన పద్ధతి కాదని, మీరు రానున్న రోజుల్లో ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తే మీ టీవీ కార్యాలయం ముట్టడిస్తామని ఈ రోజు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ బీర్మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కాజా అజీముద్దీన్, దొడికాడి భగత్, నాయకులు బబ్లు, ఇస్మాయిల్, శివకుమార్, సుభాష్, నితిన్ పలువురు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బిగ్ టీవీలో ఒక స్టోరీ రావడం జరిగింది. దానిలో శ్రీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే భువనగిరి అభివృద్ధి దాత పైలశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అసత్య స్టోరీలు క్రియేట్ చేసి అలా వేయడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా అందరు దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే అందులో 200 ఎకరాలు పైలశేఖర్ రెడ్డి గారు కబ్జాలు చేసిరని అందులో చెప్పడం జరిగింది. ఈ బిగ్ టీవీ వాళ్ళ మేము అడుగుతున్నాం, ఎక్కడ 200 ఎకరాలు? నీతికి నిజాయితీకి మారుపేరైన మా శేఖర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ 200 ఎకరాలు ఎక్కడుందో బిగ్ టీవీ వాళ్ళని వచ్చి చూపించాలని మేము పత్రికముగా మీ అందరి ద్వారా అడుగుతున్నాం. అలాగే భువనగిరి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు, నాయకులందరూ కూడా ఈ యొక్క శేఖర్ రెడ్డి గారిని ప్లస్ నాయకులందరూ కూడా అన్ని దొడ్డిదారులు డబ్బులు సంపాదించారు అది అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, భువనగిరి నియోజకవర్గంలో మా శేఖర్ రెడ్డి గారు పెట్టిన నాయకులందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు. అందులో ముఖ్యంగా మా గ్రంథాలయ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జెడ్పీటీసీలే కానీ, కౌన్సిలర్ కానీ ఎవరు కూడా అందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు. ఏడ కూడా కరప్ట్ చేసింది లేదు, ₹1 కూడా తీసుకుంది లేదు. అదేదో మీరు ఇప్పుడున్న నాయకులను కూడా మీకు చూస్తే వ్యత్యాసం అప్పటికి ఇప్పటికేదో మీకే తెలుస్తుంది. అదేవిధంగా గౌరవనీయులు పైలశేఖర్ రెడ్డి గారి మీద ఒక బిగ్ టీవీ వారు ఇంకో అసత్య కనిపించడం లేదు అని చెప్పి మొన్ననే బిగ్ టీవీ వారికి కనిపించట్లేదా? మొన్న లగచర్ల బాధితులు అయినప్పుడు కూడా శేఖర్ రెడ్డి సార్ గారు మన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా RRR బాధితులకు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విధంగా పైలశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా కూడా మొన్న హాజరు కావడం జరిగింది. ఈ విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సు గురించి 10 ఏళ్ళు ఆయన కష్టపడి భువనగిరి పట్టణాన్ని ఎంత సుందరీకరంగా చేసిండు. సంవత్సరస తీసుకొని, కిసానర్ తీసుకొని, అర్పకాలు తీసుకొని ఎక్కడ చూసినా కూడా శేఖర్ రెడ్డి గారి అభివృద్ధి కళ్ళ ముంగట కనిపిస్తుంది. భువనగిరి ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు. లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్న ఈ బిగ్ టీవీ, అదొక బిగ్ టీవీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క టీవీ కాబట్టే వాళ్ళు కావాలనే ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ బిగ్ టీవీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకే వంతు ఉన్నది. వాళ్ళే కాంగ్రెస్ నాయకులే అది మొత్తం కూడా నడుపుతారు. కాబట్టి మేము బిగ్ టీవీ వారిని ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న కాలంలో ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక చేస్తే పెద్ద ఎత్తున మీ బిగ్ టీవీ మీదకి దాడి చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మేము మా నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీ మీద కూడా రాబోయే పరువు నష్టం దావా చేసి కూడా మా తెల్ల పేపర్లేంటి నిజాయితీ పడైన శేఖర్ రెడ్డి సార్ మీద మళ్ళొకసారి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.